హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం 'ముంగమూరి దేవదాస్' గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా! అందులో భాగంగా మరి ఒక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య మీకనేక అనేక వందనములు. ఈ సమయం వరకు రక్షించిన దేవా నీకే స్తుతి స్తోత్రములు. మీ కీర్తనని మేము ధ్యానించుండగా అందులో దాచించిన సువార్తను మా హృదయానికి అర్థం చేయండి. మేము సరైన రీతిగా నీ వాక్యాన్ని, నీ సువార్తని అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరే తోడుగా ఉండండి. మీ కృప చూపించండి. యేసయ్య నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. నన్ను మరుగుపరచండి. మీరే మాట్లాడండి. ఆమేన్. 'ముంగమూరి దేవదాస్' గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి రచించిన కీర్తన 'రక్షకుని చరిత్ర'. రాగము జంజాటి, తాళము తిస్ర చాపు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. ఈ పాటను మనము ఈరోజు ధ్యానించుకుందాం. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. అంటే రక్షకుడా, నా కాపరి నీకే వందనములు. ఓ శ్రీమంతుడైన ఓ రక్షకుడా నీకే నా స్తుతులు. మై సేవియర్, మై ప్రైజెస్. ధరకు రాకముందే భక్తవరులకిరుకయైనావు. ధరక రాకముందే భక్తవరులకిరుకయైనావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఈ ప్రవచనం మనం ఇక్కడ చూస్తాం. అంటే భూమి మీదకి రాకముందే ఆయన శిష్యులైన వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు గురించిన ప్రవచనం తెలియజేయబడింది. బిఫోర్ కమింగ్ టు ఎర్త్ యూ బికేమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ ఫర్ డివోటీస్. ముందు జరుగు నీ చరిత్రము రాసి పెట్టి ఉంచినావు. ముందు జరుగు నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే యూ రోట్ యువర్ ఫ్యూచర్ హిస్టరీ ఇన్ అడ్వాన్స్ త్రూ ప్రొఫెసీస్. ఆయన ఎలా రాబోతున్నారు, ఆయన చరిత్ర ముందుగానే మనకి దేవుడు రాసిపెట్టి ఉంచినారు. జరిగినప్పుడు చూచి ప్రవచనము ప్రజలు నమ్మినారు. జరిగినప్పుడు చూచి ప్రవచనము ప్రజలు నమ్మినారు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసుకుంటే దేవుని రాక గురించి. ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఇలాగు జరిగినదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. అవి జరిగినప్పుడు ప్రజలంతా రిలేట్ చేసుకోగలిగారనమాట. పాత నిబంధన గ్రంథం యేసుక్రీస్తు వచ్చి చేసిన తర్వాత, అవును, ఈ అవి జరిగిన తర్వాత ఈ ప్రవచనమే కదా అక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడిందని చెప్పి ప్రజలు నమ్మగలిగారు. వెన్ ఇట్ హ్యాపెండ్ పీపుల్ సా అండ్ బిలీవ్డ్ ద ప్రొఫెసీస్. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పుట్టన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు.
ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఉండుట, ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. సో, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం నరుడుగా వస్తారని చెప్పి కూడా ముందుగానే ప్రవచనం దానికొక ఆనవాలు కూడా చెప్పబడింది. ఫర్ మై సేక్ యూ వర్ బోర్న్ యాస్ ఎ హ్యూమన్. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు రక్షకాన వందనాలు. శ్రీ రక్షకాన వందనాలు. ఫస్ట్‌గా సైతాన్ని ఎదిరించి ఓడగొట్టింది మన యేసయ్యే భూమి మీదకొచ్చిన తర్వాత. అది మత్తయి సువార్త 4 అధ్యాయం 10 వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాశారు. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని చెప్పారు యేసయ్య సైతానుకి. ఫస్ట్ యూ క్రష్డ్ అండ్ డిఫీటెడ్ సాటన్ కంప్లీట్‌లీ. పాపముల ఫలితములు గెలిచినావు. పాపముల ఫలితములు గెలిచినావు రక్షకాన వందనాలు. శ్రీ రక్షకాన వందనాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే యేసయ్య మన పాపములు తన భుజముల మీద యేసుకొని మన కోసం సిలువ మ్రాను మీద ఆయన మరణించి మన పాపముల యొక్క ఫలితాలని ఆయనే జయించి మనకి నీతిని, న్యాయాన్ని, ప్రశాంతతని, స్వేచ్ఛని ఇచ్చారన్నమాట. యూ కాంకర్డ్ సిన్స్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్. నీవే దిక్కు నరుల కంచు నీతి బోధ చేసినావు. నీవే దిక్కు నరుల కంచు నీతి బోధ చేసినావు రక్షకాన వందనాలు. శ్రీ రక్షకాన వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో యూ షోడ్ ద రైచియస్ పాత్ టు ఆల్ హ్యుమానిటీ. మనం వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏంటో దేవుడు మనకి చూపించారనమాట భూమి మీదకొచ్చి. చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు. చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు రక్షకాన వందనాలు. శ్రీ రక్షకాన వందనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనంలో, అందుకాయన అలాగైతే కైసరువి కైసరునుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసయ్యని ఏదో ఒక ట్విస్ట్ చేసి ఏదో ఒక క్వెషన్ అడిగి ఆయనని ట్రబుల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు యేసయ్య వాళ్ళ క్వెషన్స్‌కి తిప్పి ఆన్సర్ చెప్పేవాళ్ళనమాట. వాళ్ళ దగ్గర గెలవాలని కాదు గానీ, వాళ్ళకి బుద్ధి రావాలని, వారి కళ్ళు తెరవబడాలని, వాళ్ళ హృదయం తెరవబడాలని చెప్పేవారు. సో, చెక్కు ప్రశ్నలన్నిటిని ఆలకించి ఫస్ట్ హి ఈస్ స్లో టు లిజన్. అంటే నాట్ స్లో టు లిజన్. హి లిజన్స్ క్లియర్‌లీ ఎవ్రీథింగ్. ఎవరేమైతే చెప్తున్నారో అది క్లియర్‌గా వినేవారు. తర్వాత చిక్కులు విడదీసేవారు. ఎంటైజ్డ్ బై ట్రిక్కీ క్వెషన్స్ యూ అన్‌టాంగిల్డ్ డిఫికల్ట్ నాట్స్, డౌట్స్. ఆకలి గల వారలకు అప్పములు కావించినావు. ఆకలి గల వారలకు అప్పములు కావించినావు రక్షకాన వందనాలు. శ్రీ రక్షకాన వందనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. యూ సాటిస్ఫైడ్ ద హంగ్రీ విత్ బ్రెడ్. కాబట్టి రక్షకాన వందనాలు. శ్రీ రక్షకాన వందనాలు. యేసయ్యా మీకు అనేక వందనములు. ఈ కీర్తనలో ఇన్ని మంచి విషయాలు మా ముందు ఉంచినందుకు నిన్ను స్తుతించుటకు, నువ్వు చేసిన మేలులను మరలా మరలా తలపోసుకునుటకు, నీ ప్రవచనములను జ్ఞప్తికి తెచ్చుకొనుటకు మీరిచ్చిన ఈ కృపను బట్టి నీకు అనేక వందనములు.
నీకే స్తుతి, స్తుతి, స్తోత్రములు తండ్రి. మా పాపముల ఫలితములు తీసుకొని ఉన్న దేవా, మమ్మల్ని రక్షించుచున్న దేవా, నీకే వందనములు చెల్లించుకుంటూ, మా ఈ ప్రయత్నంలో మాకు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. థాంక్ యూ అండి.